ప్రమాణ స్వీకారం చేసింది. వీళ్ళ సంగతి ఏందో తెలుసుకుందాం. ఇదేంది వారు మంత్రి గారు, మాజీ మంత్రి గారు ఎక్స్లో, ట్విట్టర్లోను రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ అంతా పోతా ఉంది, తెచ్చినవన్నీ పోగొట్టేస్తాం. అరే పచ్చిగా రాష్ట్రాన్ని అమ్మకాన్ని పెట్టి ఒకటేమో ఆ కంపెనీకి వస్తే, ఇంకోటి ఫార్ములా ఈరోజు. మరి రాష్ట్రం ఏంటి రాష్ట్రానికి వచ్చే ఆదాయం వీటన్నిట్లో అంటే ఏం లేదు. వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి చూసిపోతే హైదరాబాద్ నగరం ఇమేజ్ పెరుగుతుంది. వాళ్ళు చూసిపోవటానికి 110 కోట్లు కట్టాలా. అవి కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మళ్ళీ అది వేరే. ఎన్ని డబ్బులు కట్టి రాష్ట్రం సాధించింది ఏంది అంటే ఏమీ లేదు. సో మీరు చేసిన తప్పిదాన్ని, బిజినెస్ రూల్స్కి పూర్తిగా భిన్నంగా మీరు చేసినటువంటి తప్పిదాన్ని మీకున్నటువంటి ఒక రకమైనటువంటి కోరికలను తీర్చుకోవటం కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని, రాష్ట్ర ఆస్తుల్ని, రాష్ట్ర వనరుల్ని వాళ్ళ తాకట్టు పెట్టేసి అపరంగా ఇచ్చేసి జరిగే నష్టాన్ని కాపాడిన రాష్ట్ర ప్రజల కోసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రానికి నష్టం చేస్తూ ఉంది. పాత రోజుల్లో ఎక్కడో చదివాను, తన బాధ అంతా ప్రపంచ బాధ అంట మన కృష్ణశాస్త్రి గారు. నీ బాధంతా రాష్ట్ర బాధలాగా మార్చేస్తే ఎట్లా మీరు? మాకే రాష్ట్ర బాధ అంతా మా బాధలాగా మారి ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తాం. సెకండ్ అగ్రిమెంట్ 30/10/2023. మీరు అసలు ఏ రకంగా ఈ అగ్రిమెంట్ చేస్తారు? 30/10/2023 ఏ రకంగా చేస్తారు? ఇది ట్రాక్ ఎక్స్పెండిచర్ 20 కోట్లు, మళ్ళీ అది కాకుండా సరే ఇక్కడ హైదరాబాద్ రేసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక 35 కోట్లు ఖర్చు పెట్టారట. ఈ 20 కోట్లు, ఈ 35 కోట్లు, వాళ్ళకి ఇచ్చిన 55 కోట్లు ప్లస్ ఒక వారం 10 రోజులు రోడ్లు బంద్, ఇంకా కట్టాల్సిన ఇంకో 55 కోట్లు. మరి వీటన్నిటితో రాష్ట్రానికి వచ్చింది ఏంటి? మీరు తీసుకొచ్చిన ఆ ఏజెన్సీ, ఆ కంపెనీ వాళ్ళేమో టికెట్లు అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఫార్ములా చూడండి డబ్బులు కట్టమని వాళ్ళు నోటీస్ ఇస్తాం. మీరేం చేతులు దులుపుకొని కావాల్సిన తప్పిదాలను చేసి మీరు వెళ్ళిపోతారు. మరి రాష్ట్ర ప్రజల సంగతి ఏంది? రాష్ట్రం వీటికి వచ్చే ఆధారం ఇంతకంటే అన్యాయమైనటువంటి తప్పిదమైనటువంటి అగ్రిమెంట్ ఇంకోటి ఏది లేదు. దీనిపైన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి మేము ఎవరికి తల వంచం. రాష్ట్ర ప్రజలు చెందాల్సినటువంటి సొత్తుని ఎవరికి దారాదత్తం చేయడానికి కూడా ఒప్పుకోం.